హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది బీబీఏ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన థర్డ్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్వశ్చన్ పేపర్. ఇది డిసెంబర్ మంత్లో 2024 ఇయర్లో ఈ ఎగ్జామినేషన్ అనేది శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్క్స్ మనకు 80 మార్క్స్ ఉంటాయి అండ్ టైం 3 hours ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్. సెక్షన్ ఏలో మనకు ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 4 మార్క్స్ పడుతున్నాయి ఒక క్వశ్చన్ రాసినందుకు. సెక్షన్ ఏ టోటల్గా 20 మార్క్స్ అండి, ఓకేనా. అండ్ ఇక్కడ సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఏఆర్బి టైప్ ఇస్తాండి క్వశ్చన్ పేపర్. ఇక్కడ మనం ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని రాసినందుకు మనకు ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్ పడుతున్నాయి. సెక్షన్ బి టోటల్గా 60 మార్క్స్. ఓకే, ఇక చూసుకోండి, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి క్వశ్చన్ గైడ్లో టిక్ పెట్టుకుంటారా లేదా ఒక బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తారా మీ ఇష్టం. ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ఎగ్జామినేషన్కి వెళ్ళండి, ఓకేనా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లేదు, వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి షేర్ చేయండి వీలైతే. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ చాలామంది వీడియో లైక్ చేస్తలేరు, చూస్తున్నారు కానీ. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఆ వీడియో లైక్ చేస్తేనే మీలాంటి మరికొందరు స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది మన వీడియో అనేది, ఓకేనా. చిన్న హెల్ప్ అండి, ప్లీజ్ షేర్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.